నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ శుక్రవారం ఐజీ హోదాలో కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. డీఐజీ హోదాలో రామగుండం కమిషనర్గా విధుల్లో చేరిన శ్రీనివాసులు ఇటీవల ఐజీగా పదోన్నతి పొందారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో సాయుధ పోలీసుల గౌరవాన్ని స్వీకరించారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేశారు. సందర్భంగా పెద్దపల్లి డీసీపీ చేతన, పలువురు పోలీసు అధికారులు ఐజీ శ్రీనివాసులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీడీసీ సుతారి నర్సింహులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా మిరుదొడ్డి మండల గ్రామ తలరాత మారతలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే మిరుదొడ్డి మండల కేంద్రమని, కానీ ఎలాంటి అభివృద్ధి బాటలో నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టరు కథలు పడుతున్నాడు. కాంట్రాక్ట్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. చేస్తాడా, వాడు ఊకుంటాడా, ఇంకోటి పెట్టుకోమంటాడా? మనకు బిల్లు మాత్రం రూపాయి ఇవ్వద్దు. డిఈ గారికి, నేను డిప్యూటీ గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా, 2 రోజులలో శాంక్షన్ చేయాలి. 2 రోజులలో లైట్లు మెలగకపోతే ఆయన మన లైసెన్స్ రద్దు చేసి ఆయనను సస్పెండ్ చేసి వేయించి మాకు లైట్లు అయితే వేయించాలి. డివైడర్ ఇక్కడ నుంచి కట్టదాకా మేము ఏమైనా ఉంటే హనుమాన్ టెంపుల్ నుంచి కూడా అక్కడ మన డిగ్రీ కాలేజ్ దాకా, మన కాలేజ్ దాకా కూడా మాకు లైట్లు కావాలని చెప్పాము. ఇక్కడ అడ్డం పడుతున్నారు. రోడ్డు ఇరువైపులా చిన్నగా ఉన్నది, చెట్లు కొట్టేసి ఫోర్స్ చేసి లైట్లు వేయమని కూడా మరీ మేము కలెక్టర్లకు, ఏఈ గారికి, డిఈ గారికి, డిప్యూటీ గారికి, చాలా ఎస్సీ గారికి కూడా చెప్పినాం. ఇప్పటి వరకు కూడా వేసిన పాపన పోలేదు. అడ్డం పడి చచ్చిపోతున్నా కనీసం పట్టించుకునే ఆఫీసర్లు లేకుండా పోయినారు. మిడిదొడ్డి అనేది చాలా దిగ్బంధంలో ఉన్న పరిస్థితిలో ఉన్నది. మేము తరాలు మారిన రాతలు మారినట్టు ఇన్ని ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రేవంత్ రెడ్డి అనే సీఎం గారు కూడా 5,000 కోట్లు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నాడు. సొంత కాన్స్టిట్యున్సీలో మాకు నిల్లు చూపించిండు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాకు మొన్న పోటీ చేస్తే ఓట్లతోనే బుద్ధి చెప్పినా కానీ ఇక్కడ గుణమురాలు ఆయనకు. ఎందుకంటే 2,28,00,000 తొగుటకు పెట్టుకున్నాడండి. 2,50,50,000 అనేది మిడిదొడ్డికి పెట్టిండు. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దిగజారిన పరిస్థితి. రేపు ఓట్లకు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ విధంగా వస్తారో జనాలకు మేము చెప్తాం, తిరగబడిపిస్తాం. మొన్న ఎన్ని ఓట్లు వచ్చినా కూడా ఆయన తెలుసు, ఆయన పరిస్థితి ఉందో ఆయన తెలుసు. కనీసం మనకు అనుభవం ఉంటేనేమో కనీసం మనకు చెప్తుండే ఏమని డెవలప్మెంట్ ఎట్టుంటుంది. ఒక వార్డు మెంబర్ గెలవనాడు ఎమ్మెల్యే పోటీ చేస్తే మరి గట్లనే ఉంటుంది. అందుకోసం మేము ఏమంటున్నామంటే వార్డు మెంబర్ గెలవలే, ఎంపీటీసీ గెలవలే, సర్పంచ్ గెలవలే, రాజకీయ అనుభవం లేదు. అందుకే నీకు 2 సార్లు ఓట్లు వేయలేదు, ఎప్పుడు నీ జీవితంలో కూడా ఓట్లు వేయరు, నువ్వు గెలవవు. ఆ విషయం మాకు తెలుసు. కానీ మాకు అనేది నెక్స్ట్ రేపే ప్రొసీడింగ్ మార్చి సీరియస్గా చెప్తున్నా, మిడిదొడ్డి ₹1,00,00,000 పెట్టాలని డిమాండ్ చేస్తూ కనీసం ఊర్లోకి వచ్చి 20 లక్షల రూపాయలు ఏదో ఇచ్చినవాట. మమ్మల్ని విలువలే ఏది ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు ఒక ఎంపీటీసీని విలువకుండా విలేజ్లో నువ్వు సర్పంచ్ని విలువకుండా ఎలా ఇస్తావని మరీ చేసుకుని చెప్తున్నాము. మళ్ళీ అలాంటి పునరావృతం చేస్తే నీకు తగిన బుద్ధి కూడా ప్రజలతో చెప్పిస్తాం.
ఇక 2-3 నెలల్లో ఎలక్షన్లో ఉంది, నువ్వు ఎట్లా వస్తావరా? నాకు మాత్రం మిడిదొడ్డికి ₹1 కోటి శాంక్షన్ చేసి రావాలి. నువ్వు ఏ అధికారంతో అది చేస్తున్నావు? ఇన్ఛార్జి అంటే నువ్వు మనసుకు కాదు, ఊరుకు కాదు, ఓన్లీ నీ పార్టీ మీద చూపించుకో. మిగతా ఇన్ఛార్జీలు అనేది ఆఫీసర్లు కూడా ఆయన ఇస్తుంటే ఏం మామూలు చేస్తున్నారు. మేము సోమవారం నాడు వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి ఆఫీసర్ల మీద కూడా తగిన చర్య తీసుకుంటాం. ఎంత మొత్తుకున్నా ఆఫీసర్లు వింటలేరు. ఆఫీసర్ల మీద తగిన చర్య తీసుకోకపోతే కలెక్టర్ గారి కానీ ఎవరికి కానీ బుద్ధి చెప్తామని, ప్రజలతో బుద్ధి చెప్పిస్తామని కూడా, ఇదే కరెక్ట్గా జరిగినట్లయితే మేము నిరాదీక్షలకు దేనికైనా తెగిస్తామని మరీ కూడా చెప్తున్నాము, మరీ చెప్తున్నామని నేను ఎంపీటీసీగా విన్నవిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అభయహస్తం గ్యారంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో 2 గ్యారంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంతని పట్టణంలో తన క్యాంప్ కార్యాలయ సమీపంలోని సత్యసాయి నగర్లో గృహజ్యోతి కార్యక్రమం కింద 0 బిల్లులు లబ్ధిదారులకు అందించారు. కరెంట్ బిల్ కట్టలేదు రాజు సార్, ఇది చూడండి సార్. గ్యాస్ 500కే, బస్సు ఫ్రీ, నెక్స్ట్ 25 వస్తారా అందరికి? రాజుకే కాదు, అందరికి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. ఇంతకుముందు వెరీ గుడ్, సంతోషమే కదా. సార్ జరిగింది జరగండి, అందరు తీసుకో. మరి బిల్లు వచ్చింది. టోటల్ 461, అది 461 ₹481 మాఫ్ అయినాయి. సంతోషమేనా? గ్యాస్ 500కే ఓకేమా? పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారెంటీలో ప్రధానంగా మరొక 2 గ్యారెంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళినాం. ప్రజా తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాపాలన కార్యక్రమం భాగంలోనే మొన్న ఈ మధ్యలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుతో పాటు దానికి తోడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఒక ప్రధానమైన అంశాలు ఈ 6 గ్యారెంటీలు. దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మేము స్వయాన ఈరోజు ఎన్పీడీసీఎల్ కింద మా మంతని పట్టణంలో మంతని లక్ష్మి అనే వినియోగదారు 11వ వార్డుకు సంబంధించి మా డైరెక్టర్ గారు, మా ఎస్సీ గారు, మా డిఈ, మా ఏఈ అందరు కూడా బిల్లు జనరేట్ చేసి లైన్ మెన్తో సహా ఇక్కడ ఉన్నారు. ఈ జనరేట్ చేసిన భాగంలోనే గృహజ్యోతి కింద 0 బిల్ 200 యూనిట్ల లోపున్న వినియోగదారుల అందరికీ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి మా నాయకత్వం
మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అభయహస్తం కింద ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఈరోజు కరెంటుకు సంబంధించిన మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మా ప్రభుత్వం జీరో బిల్లును ఈరోజు ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒక కార్యాచరణలో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మంత్రి లక్ష్మి లాంటి వారు అనేక మంది పేదలకు సంబంధించిన ఈ బిల్లు భారం పడద్దు, విద్యుత్ బిల్లు భారం పడొద్దని ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తూ ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలి. ఆ క్రమంలో ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్ని అంశాలను కూడా పూరించే బాధ్యతతో ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. ఈనాటి వరకు బస్సులలో కూడా 20 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వేలాది మందికి ఈరోజు వారు ఉపయోగించుకుంటా ఉన్నారు. మొన్న 27వ తారీఖు నాడు 2 గ్యారంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. 500 రూపాయల సిలిండరు, ఇంతకుముందు చూపెట్టిన విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో రూపాయి చిల్లి గవ్వ లేకుండా 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పాటు చేసేవారు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుపోయిన నేపథ్యంలో గాడిలో పెట్టాలే ఆర్థిక వ్యవస్థనని అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోవాలి. 6 గ్యారంటీలో ఉన్న 11 అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో గుర్తుపడతాం. ప్రజలందరి ఆశీర్వాదం కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఒకటి తర్వాత ఒకటి చేస్తాము. ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీని ప్రకటించిన సందర్భంగా టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 మాసాలలోనే అనేక డిఎస్సి, ఇప్పుడు మెగా డిఎస్సి ప్రక్రియను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం నిజంగా కూడా చాలా ఆనందదాయకరమైన విషయం. ఎందుకంటే మనం చూసాం, గత పాలకులు గత 10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలినరు, కానీ చివరికి మిగిల్చింది శూన్యమే. ఎందుకంటే ఏ తెలంగాణ కొరకు మనం పోరాటం చేసినామో, నీళ్లు, నిధులు, నియామకాలన్న పోరాటం ఏదైతే ఉందో, ఏ ఒక్క అంశాన్ని కూడా వారు నిజంగా కూడా సీరియస్గా తీసుకోకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం విషయం. మనం చూసాం, నీళ్లు అన్నారు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లా కుంగిపోయిందో మనం చూసాం. ప్రజలందరికీ మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాటి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాసనసభ పక్షంలో అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ ఎడ్యుకేట్ అయ్యారు. ఈరోజు నీళ్లను కూడా అమ్ముకున్న పరిస్థితి మన టీఆర్ఎస్ ప్రభుత్వం. మనం చూసాం, గత పాలకులు వాళ్ళకు చిత్తశుద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇంటికే పరిమితమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళు ఏలుకున్నారు. కానీ ప్రజలకు ఎటువంటి అవసరాలు తీర్చలేని ప్రభుత్వం మనకు అవసరం అని చెప్పేసి ప్రజలు ఈసారి రివోల్ట్ అయ్యి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే పోలీసు శాఖలో అనేక పోస్టులను భర్తీ చేయడమే కాకుండా ఏఎన్ఎం పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మెగా టీఎస్సీని 11,056 మంది అభ్యర్థులను ఎంపిక చేసే గత పాలకులు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కానీ కేవలం అవి లీకేజీలు, ప్యాకేజీలకే పరిమితమైంది. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా చిత్తశుద్ధితోటి వాళ్ళు ఈ రోజు వరకు ఎవరు ఆ ప్రక్రియను వాళ్ళు పూర్తి చేయలేదు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదు. మనం చూసాం,
అందుకే ఇప్పుడున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో భాగంగా ఇప్పటి వరకు 30,000 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదే ప్రక్రియలో భాగంగా మెగా డిఎస్సిని నిజంగా కూడా నిర్వర్తించడం. ఇప్పుడు ఇవన్నీ మన నిరుద్యోగులకు ఈ పథకాలు ఏవైతే ఈ నిరుద్యోగ సమస్యలు ఏవైతున్నాయో వారికి అంకితం చేస్తూ ఈ ఉద్యోగ భర్తీలను కూడా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఇవి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తిరిగి తట్టాబుట్టా సర్దుకొని మన యూనివర్సిటీలలో కావచ్చు, హైదరాబాద్ కాలేజ్ యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు క్రమశిక్షణతోటి మీరు చదువుకోండి, ఎటువంటి పైరవులు లేకుండా ఈ ఉద్యోగ భర్తీలను మేము నోటిఫై చేస్తాము. మెరిట్ స్టూడెంట్లకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ పేద దళిత బహుజన ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేస్తాం, మెరిట్ ద్వారానే భర్తీ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందు వారు ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఈ పోస్టులు ఏవైతే భర్తీ చేయాలనుకున్నారో అవి కేవలం ఇప్పుడున్నటువంటి బఠానీలను అమ్ముకున్నట్టుగానే ప్రశ్నాపత్రాలను వాళ్ళు అమ్ముకున్నారు, మనం చూసాం. కానీ కాంగ్రెస్లో ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి పద్ధతిగా ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఈ ప్రక్రియను మేము భర్తీ చేస్తాము. అలాగే నిరుద్యోగులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కష్టపడి చదవండి, మెరిట్లో మీరు ఉద్యోగాలు సాధించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపించే బాధ్యత మీద నేను చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భీమ్గల్ మండలంలోని మండల ఆఫీసులో మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నుండి బేటీ బచావో బేటీ పడావో యొక్క అవగాహన కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్స్కి, వివో అధ్యక్షులకి నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీ డిఎస్ ఏసీ డిపిఓ జ్ఞానేశ్వరి, ఎంఆర్ఓ శ్రీలత, సిఐ శ్రీనివాస్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంఈఓ స్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, శారద ముఖ్య అతిథులుగా విచ్చేసి లింగ వివక్షిత ఆడపిల్లల సంరక్షణ మరియు చట్టాలు, అనీమియా గురించి, చైల్డ్ మ్యారేజెస్, స్కూల్ డ్రాప్అవుట్స్, పీసీపీ, ఎన్డీటీ యాక్ట్ మరియు హెల్ప్ లైన్ల గురించి వివరించారు. కాబట్టి ఆడపిల్లలు సమానంగా పురుషులతో సమానంగా మళ్ళా ఈ సృష్టిలో పురుషులు స్త్రీ ఇద్దరు ఉండాలి. ఎవరు ఎక్కువైనా ప్రాబ్లం, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఒక బండికి 2 చక్రాలు సమానంగా వెళ్తేనే ఆ గమ్యం చేరుకున్నట్టు ఈ సృష్టిలో ఆడ మగ దేశము అన్ని రంగాల్లో ఉంటుంది. ఎవరికి కూడా పురుషుడు అడగదొక్కటి లేదు. ఇక స్త్రీ లేచింది మహిళలోకమని చెప్పి ఇంట్లో భర్తకు మామకు చూసుకోకుండా అది పెడతాపడుతుంది. స్త్రీ శక్తి పరాశక్తి. స్త్రీ తలుచుకుంటే ఏదైనా నిమిషంగా నరకం ముట్టియచ్చు, నిమిషంగా స్వర్గం కూడా నిర్మాణం చేయొచ్చు. అంత కెపాసిటీ. అయ్యో ముట్టియమా నిమిషంగా శిక్షుడు ఉంటారా, శిక్షుడు ఉంటుంది. అదే ఓకే పట్టిన మనకు భర్తలు సుఖ పెట్టాలా, భర్తలు అత్త మామూలు ఓకే పెట్టడం భరిస్తే ఇంత ఇల్లంతా అట్లా సమాజంలో కూడా మన రోజు కేవలం కుటుంబానికి కాదు, మన శక్తి, మన సామర్థ్యం, మన తెలియజేయాలని కేవలం కుటుంబానికి కాదు, కొంత 80% కుటుంబం కోసం అంకితమైన ఒక 20% సేవ చేస్తున్న మంచి ట్రైనర్ గా డిపార్ట్మెంట్ నేను చాలా సార్లు స్పీచెస్ విన్నా. చాలా మంచి సేవలు అందిస్తున్నారు. అట్లా మన డ్యూటీలో అంటే స్వకార్యమైంది, స్వామి కార్యమైంది. ఇటు మన జీవనోపాధి జరుగుతుంది, కమిట్మెంట్ తోటి మనం చైతన్యం తీసుకురావాలి. ఉన్నలో ఒక రకం, లేనులో ఒక రకం, మంచి ఎర్రగున్నాంలో ఒక రకం, అగగున్నాంలో ఒక రకం కాకుండా ఈ భేదాభిప్రాయాలను చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పాలి. అందరూ సమానమే. చెడ్డ వాళ్ళ మీద కోపం వస్తుంది, పర్వాలేదు ఎక్కడ తగ్గించుకొని అందరికీ మంచి సమాన దృష్టితో చూసి మంచి గుణాలను పెంపొందిస్తూ మంచి ఆలోచన విధానం, మంచి బుక్స్ చదవడం, సంస్కారం, చదువు చదువులో ఏముంది, పాఠం బట్టి పెట్టి ఉన్నది అక్కడ పరీక్షలో రాయడం కదా, అందులో సారాంశం ఏమున్నది, ఏ విధంగా డెవలప్ అవుతున్నది పిల్లలు, నేటికి బాగానే రేపటి పౌరు. ఆ మొట్టమొదటి తల్లి ఫస్ట్ గురువు అవుతున్నది. ఆ ఆడపిల్లకి ఆ కన్న మగ పిల్లవాడికి తల్లి ఫస్ట్ నేర్పాలి. నీ పనిలో నీ సామర్థ్యం శక్తి ఉంటుంది పురుషులకు, కానీ అమ్మాయిలకు శక్తి తక్కువ ఉన్న ఆలోచనలో తెలుగులో ఎక్కడ సమానం ఉంటుంది. కాబట్టి అబ్బాయిలకు ఆడపిల్లని గౌరవించమని ఫస్ట్ తల్లే చెప్పాలి. ఆడపిల్లని గౌరవ దృష్టితో చూడద్దని తల్లే చెప్పాలి. అమ్మాయిలకు కూడా విచ్చలవిడిగా అంత ఒళ్ళు కనిపించేటట్టు ఎక్స్పోజ్ చేస్తూ అబ్బాయిలను రెచ్చగొట్టేటట్టు ఉండదని అమ్మాయి తల్లి చెప్పాలి. హక్కుల వంటతో ఇష్టం ఉన్నట్టు అబ్బాయిలను పెడతో పట్టలేకుండా చూడాల్సింది కూడా ఆ కన్న తల్లి. అదేవో మళ్ళీ మనమే. కాబట్టి సమాజంలో మీరు ముగ్గురు, మీరేవో ఆశ అంగన్వాడీ టీచరు, మీరంతా కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్
కాబట్టి మీ ఆలోచన మీరు కొంచెం కమిట్మెంట్ తోటి ఐకమత్యంతో సమాజంలో క్షేత్రస్థాయి గ్రామస్థాయి మార్పు తెస్తే ఖచ్చితంగా ఈ ఏమంటారు దిశ కానీ నిర్భయ లాంటి ఘటనలు జరగవు. ఈర్ష ద్వేషాలతో సమాజం కుళ్ళు కుతంత్రాలతో ఉంటుంది. సార్ మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పిండ్రు. మనము ఆరోగ్యం, యోగా, మెడిటేషన్, మన కుటుంబం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, అలాగే సమాజ ఆరోగ్యం, మీ పరిధిలో పిల్లల ఆరోగ్యము కేవలం శారీరక ఆరోగ్యం కాదు. విటమిన్ మల్టీవిటమిన్ వాడితే మంచిగా అవుతుంది బాడీ, కానీ మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఆ మానసిక ఆరోగ్యం మంచి బుక్స్ చదివినప్పుడు వస్తుంది, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు వస్తుంది. ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, ఇంకా సామాజిక డెవలప్మెంట్ కానీ, ఈ నైతిక డెవలప్మెంట్ కానీ, ఏ కోణంలో చూసినా సంపూర్ణమైనటువంటి డెవలప్మెంట్ జరగాలంటే కేవలం ఒక స్త్రీ మారితేనే సమాజం అంత మారుతుంది. దానికి పురుషుల యొక్క సహకారం కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. కొంతమంది ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు పురుషులు, 100% అలానే దుర్మార్గులు అనేది లేదు. స్త్రీలలో కూడా దుష్ట దుర్మార్గులు కూడా ఉంటారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా లింగ వివక్షతకు గురి కాకుండా మనము గర్భస్థానం PCP ఎన్నిటి చట్టం గురించి 3 పిల్లలు 6 పిల్లలు అయిన కొడుకు కావాలన్నటువంటి అపోహ కాకుండా ఆ PCP ఎన్నిటి చట్టం గురించి, సెక్స్ రేషియో గురించి, సమానత్వం గురించి ఆలోచన విధానంలో మన ప్రవర్తన మార్పు వచ్చినప్పుడు సమాజము, మన మండలము, డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఉండాలా. సెక్స్ రేషియోలో స్త్రీ పురుష సమానత్వం తీసుకొద్దాం. అందరం సమానత్వంతో ఐకమత్యంతో మన మండలంలో సంపూర్ణ ఆరోగ్యవంతం చేద్దాం. పోషకాహార వాళ్ళు ఉన్నారు. 0 నుంచి 5 ఏళ్ల పిల్లల లోపల కూడా మంచి ప్రీ స్కూల్ తోటి, మంచి పోషకాహారం తోటి మన మండలంలో ఏ గ్రామంలో ఏ ఇంటిలో కూడా కుపోషణ బారిన పడకుండా మనందరం కలిసి శారీరక ఆరోగ్యం ఇద్దాం, మానసిక ఆరోగ్యం ఇవ్వడానికి సాయశక్తులు అందరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్కి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ రుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు కమాన్పూర్ మండల అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పుస్తక పఠనంతో సమాజంలో గల చెడుకు దూరంగా ఉంటామని ఇందుకోసం ప్రతి ఒక్కరూ పుస్తకాలు శ్రద్ధ వహించాలని ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బండారు కనకయ్య అన్నారు. శనివారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాలనీ జ్యోతి క్లబ్ ఆడిటోరియంలో జ్యోతి కిరణాలు వచన కవిత సంకలనం పూజ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు రచయితలు, ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఐఎన్టీసీ నేత బండారు కనకయ్య మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విధానంలో పుస్తక పఠనం తగ్గిపోతుందని అన్నారు. పుస్తకాలు చదవడంతో విలువలు పెంపొందించుకోవడంతో పాటు విలువైన సమాచారాన్ని పొందగలుగుతామని అన్నారు. సద్గమయ తమసో దీర్ఘమయ మృత్యో ఓం శాంతి. మన దేవరాజయ్య గారిని వెంకటేశ్వర్ గారిని రాజరాజ్ గారు వేదిక దగ్గరికి రావాలి. చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మన కవి మిత్రులకు, రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ మన యూనియన్, మద్దూరు యూనియన్
ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇంజనీర్ గారు, మిగతా మిత్రులందరూ కూడా వచ్చినటువంటి ఈ ఆహ్వానం నుంచి వచ్చిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అయితే మన మనిషి అయి పుట్టినవాడు కారాదు మరో బ్రహ్మ పట్టుదలే ఉంటే తాగలడు మరో ఋషులవుతారు, మహాపుల వేలుపులవుతారు. అట్లా మనతో పాటు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి చిన్న చిన్నగా ఎన్నో ప్రశంసా పత్రాలు, ఎన్నో విజయాలు, ప్రతిరోజు దాదాపు విజయం అట్లా పొందుతూ పుస్తకాల్లో ప్రింట్ అయ్యి అచ్చయ్యేలాగా సంతోషంగా ఉంది. మళ్ళీ వాళ్ళు ఒక ఎన్టీపీసీ రచించి జ్యోతి కిరణాలు అనే పుస్తకాన్ని రచించి మరి మనందరూ కూడా చాలా సంతోషదాయకం. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా ముందు కూడా ఉదయ సాహితీ వేదిక పుస్తకం వచ్చేసి మన మందరి మంది ఆవిష్కరించుకోబోతున్నాం. వారిని ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మనందరినీ సంతోషపరచవలసిందిగా విజ్ఞప్తి. ఒకరికి మీరు చెప్పాలంటే మన మిత్రులందరూ కూడా ప్రతి రోజు కూడా ఒక పద్ధతి, లేకపోతే మన మిత్రుడు ఎన్టీపీసీ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, కార్యక్రమం కవరేజ్ కొరకు వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ శుభోదయం. అసలు ఈ ప్రాంతంలో ఒక కార్యక్రమం జరగడంలో పాల్గొనడం అంటే నాకు కూడా ఒక సంతోషమే. ఎందుకంటే నేను ఒక ఏడాది పాటు రామగుండం సింగరేణి సెక్టార్ 2 పాఠశాలలో పనిచేసి అక్కడ ఒక క్వార్టర్లో నివాసం ఉన్నవాడిని. అలాగే నా మొట్టమొదటి ఉద్యోగం, నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో జాబ్ చేస్తా. నా ఫస్ట్ ప్లేస్ రామగుండం, ఫస్ట్ అపాయింట్మెంట్ రామగుండం. ఆ రామగుండంలో FCI కార్నర్లో మా LIC ఆఫీస్ ఉండేది, చాలామందికి పరిచయం ఉండే ఉంటుంది. సో అందులో నేను జాబ్ చేసేవాడిని. అప్పుడు ఎన్టీపీసీ మిత్రులు చాలామంది ఉన్నారు. ఈ క్వార్టర్లో కూడా నేను చాలాసార్లు ఇక్కడ ఉండేవాడిని. సో మా బావగారు వెంకటేశ్వర గారు, అట్లానే మా శ్రీనివాస్ అని ఉన్నాడు, కొత్త శ్రీనివాస్, మా కజిన్ బ్రదర్ వాడు. సో అట్లా ఎన్టీపీసీ రామగుండం గోదావరికని ప్రాంతంతో నాకు చాలా ఒక గొప్ప ఆత్మీయ అనుబంధం. ఆ అనుబంధాన్ని మరొకసారి ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేసిన ఫస్ట్ నిజంగా రాజన్న గారు. వాస్తవానికి నన్ను ఇక్కడ రప్పించే క్రెడిట్ అంతా రాజన్నది. అయితే రాజన్న రప్పించాడు కరెక్టే, కానీ నా రోల్ మార్చేసిండు. వాస్తవానికి నా రోల్ పుస్తక పరిచయం కాదు. ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా మీరు రావాలి సార్ అంటే, గెస్ట్గానే కదా ఏదో 4 మాటలు చెప్తానులే వచ్చాక అనుకున్నాను. కానీ నిన్న మధ్యాహ్నం రాజన్న ఫోన్ చేసి, వాస్తవానికి ఇక్కడ ఒక పుస్తక పరిచయం చేయాల్సిన వారు వేరే ఉండేది, మా మిత్రుడే ఆయన కూడా వెంకటేశ్వర్లు. సో ఆయన సడన్గా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఖచ్చితంగా పుస్తక పరిచయం చేయండి అని రాజన్న అడిగితే, నిజానికి పుస్తకం నిన్న నా చేతుల్లో వచ్చింది, కానీ నాకు చూసే సమయం మాత్రం రాత్రి సమయమే దొరికింది. సో అట్లా కొంత దానికి సంబంధించి నా వీలైనంత పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శుభాభివందనలు, నమస్సులు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యులైనటువంటి మజ్దూర్ యూనియన్ రేవ వారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్సులు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఉగాది సంక్రాంతికి కవితలు చదివేది చానేళ్ళు, కొన్ని మొదటి. ఈ సందర్భంగా మాకు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగి మాకు ఇట్లా సన్మానం జరగడం నిజంగా మా మనసులో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి, చాలా సంతోషదాయకం. నేను మన ఎన్టీపీసీ గురించి చిన్న కవిత రాశాను. నేను కవిత చదవాలి కాబట్టి నేను కవిత చదువుతాను. రాముని పాదాలు మోసి, రామకుండాలి ఇక్కడ, రాముని పాదాలు మోసి పావనమై శోభిల్లుతోంది ఈ నేల. రాముని పాదాలు మోసి పావనమై శోభిల్లుతోంది ఈ నేల. గోదావరి బిరబిర పరుగులతో
గోదావరి పిరపిర పరుగులతో పవిత్రమై బాసిల్లుతోంది ఈ నేల. నల్ల బంగారపు ప్రాణదానంతో కొత్త పొద్దుకు దారులు వేస్తూ మరో సూర్యుడిగా మన ముంగిట్లో మేల్కొల్పు గీతమై పొద్దుపొడిచింది. మేల్కొల్పు గీతమై పొద్దుపొడిచింది. అదే మన ఎన్టీపీసీ, అదే ప్రగతికి వాసి, మన దేశానికి తరగని రాసి, తను ఓ వెలుగుతున్న దివిటి. మన ఎన్టీపీసీ తను ఓ వెలుగుతున్న దివిటి. ఉన్నతికి దారులు వేయడంలో లేనే లేరు ఇలలో తనకు పోటీ. భరతమాత సిగలో నవరత్న ఖచ్చిత సింధూరమై వెలుగులు పంచే తేజోమయ రూపం గడప గడపలో నిత్యం ఉదయించే ఆదిత్య ప్రకాశ తేజం. నవ ప్రకాశ తేజం. ఎన్నేళ్ళైనా వెలుగు కిరణాల పుంజమై దేశాభివృద్ధికి పాటుపడుతూ కలికి తురాయిగా వాసిల్లాలి. జై ఎన్టీపీసీ, జై భారత్. వెలుగులు అందివా, ఎగురుతోంది ఎన్టీపీసీ జెండా. బాగా పనిచేస్తాము, వెలుగులు అందివా. నీటిని మరిగిస్తాము, బొగ్గును మండిస్తాము, నీటిని మరిగిస్తాము, గర్భలను నింపుతాము. అది వెలుగులు సింగారం గలగల పారుతూ వచ్చను గోదావరి తల్లికి మంగళ. సో అది కూడా నాకు ఒక ఆనందం ఉన్నది. సో వారికి నా ధన్యవాదాలు. రాములు గారు తమ స్పందన తెలియజేస్తున్నారు. నమః సభాయ నమః. ఈరోజు ఇక్కడికి చేసిన బాల్యమిత్రులు, వీరని కార్యవర్గ సభ్యులు, రేవా పెద్దలు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈరోజు మా అందరికీ అపూర్వమైన రోజు. మేము అక్షరాలు దిద్దుకున్న ఒడి ఇది. ఈ భూమి మాతృభూమి. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అందరి మధ్యలో సన్మానం అందుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. రేవా వారు, యూనియన్ వారు మాకు సహకారం అందించినందుకు, ముఖ్యంగా మా గురువుగారు రామకృష్ణ గారు లేరు, అన్నయ్య బాబర్ గారు లేరు, మల్లన్న సుజాత లేనందుకు ఈ తీరని లోటు. వారి సహకారానికి హృదయపూర్వక ధన్యవాదములు. సో వచ్చిన పాత్రికేయ మిత్రులు మరి వారికి ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా వందనాలు. పుస్తకాన్ని రాశారు నలుగురు కూడా. ఒక విజన్ రచయితలకు ఉండాలి, ఒక విజన్ సమాజానికి ఉండాలన్నట్టుగా వేరే విజన్. ఇలాంటి రచయితలు రచనలు చేయాలి, ఈ రచనలు జనబాహుల్యంలోకి వెళ్ళాలి. సో ఆ ప్రయత్నం ఈరోజు రేవా అలాగే ఉదయ సాహితీ వీరి వయసు 22 సంవత్సరాలకు పైబడి. సురేందర్ గారు లోపల కూడా కవి ఉన్నారు. భావకవులతో ప్రతి కవితగా వీరికి కవిలు అవే కాదు, గాయకుడు, వ్యాఖ్యాత,
ఈరోజు మనం 5వ కవిగా మా అందరినీ కూడా ఇతర బాధ లేకుండా మాకు అందరికీ కూడా నలుగురు కవులని సంస్థ వారు కూడా సన్మానం చేస్తున్నారు. వారికి ముఖ్యంగా ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.